నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, వారం రోజుల హై డ్రామా సస్పెన్స్ తర్వాత విజయ్ అయితే ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన తొలి సంతకం కూడా తమిళనాడుకి ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేశారు. అలానే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందించే ఫైల్పై కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. విజయ్ నాయకత్వంలో తమిళనాడు ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఆయన ఏ విధంగా తమిళనాడుని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అలాగే ఆయనకు వచ్చిన ఈ ప్రజాకర్షణ అంతా ఎలా నిలబెట్టుకోబోతున్నారు? అంటే ప్రజాకర్షణ అని బలంగా అనలేము. నిజానికి అది సునామీయో వెల్లువ ఇలాంటి విజయం కాదు. ఆ విజయం గనక సిద్ధించి ఉంటే ఆయన ఇలా పాపులాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అంటే 108 దగ్గర ఆగేది కాదు ఫిగర్, ఇంకొంచెం ముందుకు నడిచేది. కానీ అంటే 150 వచ్చుంటే వెల్లువ అలాంటివి అనే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి ఇవ్వలేదు తమిళ ప్రజలు. అతన్ని ఈ మేరకు విశ్వసించటమే చాలా గొప్ప విషయం కింద మాట్లాడుకుంటున్నారు. ఇది అపూర్వ విజయంగానే భావించాలి విజయ్ వైపు నుంచి చూస్తే. అతను ఇక్కడి నుంచి ఎలా ప్రయాణం చేస్తాడు అనేది, తన పొలిటికల్ జర్నీని ఎలా బిల్డ్ చేసుకుంటాడు అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయటం, వీటితో పాటు ఆయన ఇంటి యజమానిగా మహిళను గుర్తిస్తున్నాను, వాళ్ళకి నెలకు 2500 అన్నాడు. అలాగే సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం గ్యాస్ అన్నాడు. అది మరి ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 6 సిలిండర్లు సంవత్సరానికి ఉచితం అనేది. దీంతోపాటు ఆయన కూడా కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసి బంగారము అలాగే కాంచీపురం పట్టు చీరలు వీటితో కలిపి ఒక ప్యాకేజ్ అర్హులైనటువంటి కుటుంబాల ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగితే ఆ పెళ్ళిళ్ళకి బంగారంతో కలిపి అందజేస్తాం అని చెప్పాడు ఆయన. ఇలాంటి పథకాలు ఇవి అంటే సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలవటం అనేది మొదటి నుంచి కూడా తమిళ రాజకీయాల్లో బలంగా ఉంది. ఎన్టీ రామారావు గారు కూడా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే ఆయన కిలో బియ్యం 2 రూపాయలు ఇలాంటి పథకాలన్నీ చెప్పాడు. అలాగే పాఠశాలల్లో ఉచిత భోజనము, తిరుమలలో ఉచిత భోజనము, ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రాతిపదిక తమిళనాడే. కనుక సంక్షేమ పథకాల విషయంలో తమిళనాడు ఎప్పుడూ ముందే ఉంది కంపారిటివ్గా ఇతర రాష్ట్రాలకి. ఒక రకంగా రోల్ మోడల్గా నిలబడిన చరిత్ర కూడా ఉంది. రోల్ మోడల్ అంటే జయలలిత గారు ఇంటింటికి టీవీ అంది. అలాంటి సెన్సేషనల్ పథకాలు ప్రవేశపెట్టడం, ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా జనంలోకి వెళ్ళటం అనేది తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏమిటి? ఆయన దాదాపు డిఎంకే మిత్రపక్షాలన్నీ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చి విజయ్తో కూడినాయి. మరి విజయ్ని వాళ్ళు నిజంగానే సపోర్ట్ చేస్తారా, లేకపోతే సమస్యలు సృష్టిస్తారా? రోజువారీ వీళ్ళందరినీ మెప్పిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఎలా విజయ్ భవిష్యత్తు ఉండబోతోంది? ఇది ప్రమాణ స్వీకారంగా చెప్పారు. ఇది ప్రమాణ స్వీకారంగా కనిపిస్తోంది, కానీ ప్రమాద స్వీకారం కావచ్చేమో అనే అభిప్రాయం కూడా ఉంది జనాల్లో. కనుక ఈ ప్రమాద స్వీకారంగా మారకుండా ఈ ప్రమాణ స్వీకారంగానే మార్చి, అంటే స్టాలిన్ కూడా ఒకటి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏమిటంటే ఏడీఎంకే ఆయన 2 పార్టీల వ్యవస్థే ఉండాలని కోరుకుంటున్నాడు బలంగా. తమిళనాడులో 3వ పక్షం ఉండటం అనేది ఇబ్బందికరం అని స్టాలిన్ గారి అభిప్రాయం. అందుకని ఏడీఎంకేలో కొంత చీలికొచ్చి కొంతమంది విజయ్తో ట్రావెల్ అవుతారేమో అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఓకే. అలా ఈ ఎన్నికల తర్వాత ఏడీఎంకే అనేది నిర్వీర్యం అవుతుందేమో అని ఒక హోప్. ఏడీఎంకేని నిర్వీర్యం చేయటం కోసమే వ్యూహాత్మకంగా తన మిత్రపక్షాలన్నింటినీ టీవీకే వైపు మళ్లించాడేమో అనే సందేహం కూడా ఉంది. అంటే టీవీకే వైపు మళ్లించేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఫ్రీ అయిపోయాడు. ఆయనకి ఏ రకమైనటువంటి ఐడియాలజికల్ బ్యారియర్స్ లేవు. అంటే కట్టుబాట్లు లేకుండా ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు స్టాలిన్. కనుక నెమ్మదిగా ఆయన ఒక్కసారి పాత చరిత్రను గుర్తు చేసుకుని ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి
ఎన్డీఏ వైపు చూస్తే వాళ్ళు ఈయన వైపు వస్తే ఏడీఎంకే పూర్తి స్థాయిలో పక్కకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి ఆలోచన ఏదైనా విజయ్లో ఉండి వీళ్ళందరినీ పంపించేశాడా బయటికి అనేది నా డౌట్. ఈ సందేహానికి ప్రాతిపదిక ఏంటంటే ఏడీఎంకేని ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టేస్తే వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళిద్దరే ఉంటారు రంగంలో. ఏడీఎంకే ఉన్న నామమాత్రంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉండదు, ఈ మేరకు ప్రభావవంతంగా కూడా ఉండదు. అది దాదాపు తుడిచిపెట్టేటివే స్కీమ్ అని నేను అనుకుంటున్నా. సో అప్పుడు విజయ్ వర్సెస్ స్టాలిన్ గారి అబ్బాయి, అది యుద్ధం మొదలవుతుంది. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కేంద్రీకృతమైతే ప్రభుత్వ వ్యతిరేకత, తన ఎలక్షనీరింగు, ఎన్డీఏ సహకారం, ఈ మిక్స్చర్తో కొడుకుని అధికారంలోకి తీసుకురావడానికి ఒక స్కీమ్ ఏదైనా ఆయన బ్రెయిన్లో మెదిలి ఇలా నడిపిస్తున్నాడా అనేది ఒక డౌట్. కాబట్టి ఆయన మిత్రపక్షాలు ఏ ఒక్కదానే నిలబెట్టుకోలేదు. ఐయుఎంఎల్తో సహా టోటల్గా అందరూ కట్టకట్టుకుని వచ్చి ఇక్కడ వాలిపోయారు. వాళ్ళు స్టాలిన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు చాలామంది ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందేమో అని మాట్లాడుతున్నారు, కానీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు విజయ్కి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు స్టాలిన్ని ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా ఈయన్ని ఇబ్బంది పెట్టి ఏదో సాధించాలనే మూడ్లో లేరు వాళ్ళు. వీసీకే పార్టీ కూడా మొదట చాలా అడగాలనుకుంది. వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఏంటంటే వాళ్ళ అధ్యక్షుడిని రాజ్యసభకి పంపించాలి అని. అది మేబీ చేసి పెట్టచ్చు. అది అంత ఈజీ వ్యవహారం కూడా కాదు, వీళ్ళకేమి ఎంపీలు లేరు. కాకపోతే మొబిలైజ్ చేసి ఈ మిత్రపక్షాలు వీళ్ళ నుంచి ఏదైనా ఆర్గనైజ్ చేసి ఒక సీటు గెలిపించే సందర్భం ఏదైనా ఉంటే అలా పంపించడానికి అవకాశం ఉంటుంది, తను ఇన్ఫ్లుయెన్స్ చేసి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.